నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరితో లడ్డూని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. చాలా చాలా ఈజీ రెసిపీ. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చూపించే పద్ధతిలో ఈజీగా పాకం లేకుండా, బెల్లం పాకం అనేది లేకుండా ఈజీగా ఎవరైనా ఈజీగా ఇట్టే చేసేస్తారు. రెడీ టు వాచ్. పచ్చి కొబ్బరి లడ్డూకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి 1 కప్పు, సగం కప్పు బెల్లం. సగం కప్పు బెల్లం ఇలా తురిమి చిన్న చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం పచ్చి కొబ్బరిని ముందుగా 1 కప్పు పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా చూసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవడం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుంది. వేరే అల్యూమినియం పాత్రలు అయితే కింద అడుగంటి మనకి కొబ్బరి లడ్డు అనేది సరిగా రాదు. కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవడం మంచిది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఎందుకు వేసుకోవాలంటే కొంచెం పచ్చివాసన లేకుండా ఉండడానికి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై చేసి పచ్చివాసన అనేది, పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అనేది పోయే వరకు కొద్దిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం పక్కన తురిమి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్న బెల్లంని కూడా, సగం కప్పు బెల్లంని కూడా వేసుకొని ఇలా వేడి మీద ఇలా కరిగించుకోవాలి. మొత్తం పచ్చి కొబ్బరి మొత్తం బెల్లం కరిగి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, పచ్చి కొబ్బరి బెల్లం అనేది కరిగిన తర్వాత మాత్రమే, కరిగితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారించిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో ఉండల్లాగా కట్టుకుంటే, మీకు ఒకవేళ బంకలాగా అంటుతుందంటే ముందుగా కొద్దిగా నీళ్ళల్లో చేతిని అద్దుకొని ఇలా ఉండల్లాగా చేస్తే పచ్చి కొబ్బరి అనేది ఈజీగా రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీ అవుతుంది. ముందుగా మనకి పచ్చి కొబ్బరి లడ్డు అనేది మెత్తగా అనిపించినా కానీ తర్వాత చల్లారే కొద్దీ, ఆరిన కొద్దీ గట్టిగా అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్